హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను జొన్న రొట్టెని చేస్తున్నా. ఆల్రెడీ టిఫిన్ చేసేసినాము. కాఫీ అయితే తాగలేదు ఈరోజు. మా ఆయన లేట్ లేచిండు. ఇప్పుడు పోయి పాలు తీసుకురన్నమాట. తీసుకొచ్చినాక కాఫీ అయితే తాగుతాము. ఆలోపు జొన్న రొట్టె అయితే చేసేస్తా. ఈరోజు సండే కాబట్టి కర్రీ ఏం చేయమంటారు వాళ్ళకు మా ఆయన కడిగి చేద్దామని ఫస్ట్ అయితే జొన్న రొట్టె వేసేసుకుంటున్నా. ఏం కర్రీ చేయమంటారు? నీ ఇష్టం. ఇక రైస్ రొట్టెలు అయిపోయినాయి అనుకో, కర్రీ ఒకటే ఉంటుంది, నాకు ఈజీగా అయిపోతుంది. రాగి జావ కూడా కాసినా మరి పోయి కదా రాగి జావ తాగినాక పాలు తీసుకొని వస్తాం. ఇదేంటిది? రాగి జావ పోయి మరి రాగి జావ తాగుతాం. జొన్నట్లు బాగా చేస్తాను. చిన్నగా చేసిన ఫస్ట్ కాబట్టి అదే నాకు రాగి జావ పోయి మరి తాగి పోయి ఫస్ట్ పాలు తీసుకొస్తా. పాలు తీసుకొచ్చినాక కాఫీ తాగు. అయిన తర్వాత నువ్వు తాగవు రాగి జావ? రోజు కాఫీ తాగలేదు. కాఫీ తాగకపోతే సైన్ పడుతుంది. రాగి జావ తాగవా? తాగుతా. రాగి జావ పోయి మరి. మిల్కి తాగవా? జావా ఇక పాలు కాఫీ పెట్టు. పెడతాం. రొట్టెలు అయినాక పెడతాం. ఓకే, అయిపోయినా రొట్టెలు? కూర్చున్నాను. ఆల్రెడీ అల్లం ఉంది కదా, మళ్ళీ ఎందుకు పట్టినావు? మటన్లో ఫ్రెష్ అల్లం వేస్తే టేస్ట్ మంచిగా అవుతుంది. రైస్ చేసినావా? వావ్, కలర్ఫుల్. ఇదేంది? కాఫీ రాలేవా? మిల్కి నువ్వు లడ్డు తింటావా? రెండే ఉన్నాయి లడ్డు. జొన్న రొట్టెలు అయిపోయినాయా? మటన్ కుక్ ప్రిపరేషనా? నెయ్యి నుండి నూనె ఇష్టం. ఓకే, ఇది కూడా గానుగ నూనె కదా. ఎంత? అది అర్ధ కిలోనా? అర్ధ కిలో మటన్. నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, గోదావరి, ఇవేమో కొబ్బరి పొడి. కుడకలు తెచ్చినావు కదా, ఆ కుడక వేయించి పట్టిన. ఓకే, తిన్నావా? నువ్వు లడ్డు తిన్నావా? రెండే ఉన్నాయి. ఇంకోటి మిల్క్ కొట్టు నాకు. తినొచ్చు కదా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా మిల్క్ చెట్టు చదువుకుంటుంది. ఏ మిల్కి? నువ్వు లడ్డు చాలా ఒకటి. అల్లం వేసిన ఇందులో లేదు, కొంచెం ఉల్లిగడ్డలు వేయినాక వేస్తాం.
పసుపు. కొద్దిసేపు మగ్గనియాలన్నమాట. కుడక పొడి, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి. కారం ఎక్కువ ఉంటుంది. తగినంత సాల్ట్. కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసినాం కదా, మంచిగా మటన్కు పట్టాలి, మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ పోసేసి విజిల్ పెట్టుకుంటే 5-10 నిమిషాలు ఉంచాలి అట్లా. మిల్క్ రోజు చాలా కష్టపడుతుంది. ఏం రాస్తున్నా బేటా? మేడం పంపించిందా? రైటింగ్ ఇంకా మంచిగా రావాలి. నూనె పైకి రావాలి. పైకి వచ్చింది. ఆయిల్ పైకి వచ్చినాక మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కానీ నేను కొద్దిసేపు ఆగి పోసుకుంటాను. ఇప్పుడు ఉడికినట్టేనా మటన్? ఉడకలేదు ఇంకా, వాటర్ పోయాలి. ఇంకా వాటర్ పోసి విజిల్ పెడితే అప్పుడు ఉడికింది. 10 విజిల్స్ రావాలి దీనికి. 10 విజిల్స్? మటన్ మంచిగా ఉడకాలి, టైం పడుతుంది. ఇప్పుడైతే అన్ని మంచిగా వేగిపోయినాయి. వాటర్ వేసుకుంటాం. ఎన్ని గ్లాసులు పోసుకోవాలి? 5 గ్లాసులా? 10 గ్లాసులు పోసుకోవాలి. మంచిగా లోడలడం మంచిగా అవుతుంది. అప్పుడు పప్పుచారుకు రసంకు తేడా లోకుండా అవుతుంది. 2 గ్లాసులు పోసుకున్నా, అది మంచిగా ఉడికిపోయేసరికి 1 గ్లాసు ఇంకిపోతుంది మంచిగా. జొన్న రొట్టె వేసిన కాబట్టి కొంచెం ఉండాలి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం కదా, ఒక 10 విజిల్స్ రావాలి. అది 11. నేనైతే 12 పెట్టుకుంటున్నాను.
కాఫీ కలుపుతున్నావా? కూర పొయ్యి మీద పెట్టేసిన కదా, మంచిగా ప్రశాంతంగా కదా చీమ తిన్నది. అంటే 12 పీసెస్ అయిపోయినాయా? అయిపోయింది. ఉడికినట్టేనా? ఉడికిపోయి మటన్ ఇంకా గ్రేవీ కొంచెం దగ్గరికి రాని. గరం మసాలా వేసినావా? వేయలేదు, వేస్తా. మస్తు కలర్ఫుల్ ఉంది, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. గరం మసాలా ఇంత వద్దు. లక్ష్మి, కూర అయిపోయిందా? అయింది, బంద్ చేసుకున్నా. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. వావ్, మటన్ ఫ్లేవర్ బాగా వస్తుంది. దీనికి ఇక జొన్న రొట్టె దీనికి మస్తు ఉంటుంది. జొన్న రొట్టెతో కుమ్ముడేనా? ఏమేం చేసినావు? బగారా రైస్, ఓకే, మటన్ కర్రీ, జొన్న రొట్టె. టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడు రైస్ కూడా మా మిల్కి టేస్ట్ చేస్తుంది. రైస్కు మటన్కి ఎట్లుందో. సూపర్ ఉంది. మటన్ కూడా బాగా మెత్త మంచిగా ఉడికింది. సూపర్. ఈ బాస్మతి బగారా రైస్కి మటన్కి సూపర్ ఉంది. అగాధం ఉంది టేస్ట్ అయితే, మస్తు మస్తు. అట్లుంది మీకు? సూపర్ ఉంది. ఎంత బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే రోజు స్పెషల్ మాది ఇదే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.